గా ఉంటది చూడడానికి. బ్లౌజ్ వచ్చేసి కూడా మనం రన్నింగ్ గ్రీన్ బ్లౌజ్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఈ మెరూన్ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఎందుకంటే గ్రీన్ మెరూన్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ మెరూన్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. మెరూన్ బ్లౌజ్ మీద కొంచెం మనం గ్రీన్ ఇట్లా ఈ మెరూన్ బ్లౌజ్, ఇది బ్లౌజ్ అనుకోమ్మా. ఓకే, ఇది బ్లౌజ్ యాక్చువల్గా. దీంట్లో మనం ఈ గ్రీన్ అనేది సన్నగా డబుల్ నెక్ లాగా పట్టి వేసుకున్నాం. ఈ మళ్ళీ బ్లౌజ్ లో మనకి బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ ని మళ్ళీ ఇక్కడ వేసుకున్నాం మనం. మళ్ళీ దాన్ని వేస్ట్ చేయకుండా జెరీ బార్డర్స్ మళ్ళీ మనం ఇక్కడ వేసుకుని, ఇక్కడ కూడా 1/2 ఇంచ్ గ్రీన్, మళ్ళీ దానికి కొంచెం మెరూన్ వదిలిపెట్టి మళ్ళీ జెరీ వేసుకున్నాం. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఎంత బ్యూటిఫుల్ గా నీట్ గా సింపుల్ గా ఉంటది. మనం శారీలో కూడా ఇక్కడ ఎంబ్రాయిడరీస్ ఇచ్చాం కదమ్మా, ఈ కలర్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చేటట్టుగా జస్ట్ 3 లైన్స్ థ్రెడ్ యూజ్ చేసాం. అంటే శారీలో ఏదైతే మనం థ్రెడ్ యూజ్ చేసి మెటీరియల్ యూజ్ చేసి జెరీ ఎట్లయితే తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అట్లానే ఆ 3 యూజ్ చేసాం. జస్ట్ ఏదో ప్యాచ్ వర్క్ లాగా సన్నగా కనిపిస్తా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బాగుందండి. అంటే ఇంత సింపుల్ సారీకి హెవీ బ్లౌజ్ కాకుండా జస్ట్ ఇక సింపుల్ గా చాలా నీట్ గా ప్లెజెంట్ లుక్ అనేది మనం పోకుండా చూసుకోవాలన్నమాట. ఇలాగే ఇప్పుడు మనం ఇంకా 2-3 సారీస్ వచ్చాను. ఇది ఇంకో కోటా సారీ అమ్మా. దీనిలో కూడా మనం ఏం చేసామంటే చిన్న బార్డర్ ఉంది, అంటే సెల్ఫ్ వచ్చేసింది, అదేం పెద్ద కనిపించట్లా. సో మనం ఇట్లా డిఫరెంట్ గా ఒక వేవీ మోడల్లో కాంబినేషన్ గ్రీన్ తీసుకున్నాం. అంటే మస్టర్డ్ శారీకి కాంబినేషన్ మనం గ్రీన్ తీసుకున్నాం. సింపుల్ శారీ అనమాట. అంటే ఈవినింగ్స్ అట్లా కట్టుకోవడానికి కూడా కలర్ కాంబినేషన్ అట్లా బాగుంటుంది. దానికి బ్లౌజ్ వచ్చేసి మనకి సింపుల్ బ్లౌజ్. ఈ బ్లౌజెస్ లో కూడా యాక్చువల్ గా అంటే దీనికి ఏదైతే తీసుకున్నామో ఈ జెరీ గోల్డెన్ టిష్యూ గ్రీన్ ఆరెంజ్, సో ఈ 3 కలర్స్ తో మళ్ళీ మన బ్లౌజ్ కూడా చేసుకున్నాం అనమాట. జస్ట్ ఆ 3 లైన్స్ ఇచ్చి హ్యాండ్స్ లో కూడా మనం డిఫరెంట్ గా వేసాం ప్రశాంత్. ఇది హ్యాండ్స్ లో వచ్చి జస్ట్ బార్డర్ లాగా కాకుండా ఈ జస్ట్ బార్డర్స్ లాగా వేసుకుంటే ఏంటంటే చేతులు బల్జీగా అనిపించడం అట్లా ఉంటాయి. ఇట్లా కొంచెం క్రాస్ గా వేసుకుంటే ఏంటంటే కొంచెం స్లిమ్ లుక్ ఉంటుంది అనమాట. స్టైల్ గా కూడా ఉంటుంది, స్లిమ్ లుక్ కూడా ఉంటుంది. సో మనకు తెలుస్తుంది స్లిమ్ అని. ఓకే, ఇట్లా హ్యాండ్స్ ఒకటి డిఫరెంట్ గా వేసుకున్నాం. బాగుంది ఇది కూడా. ఓకేనా ప్రశాంతి. ఇది ఇంకొక ప్యూర్ జెరీ కోటా శారీ అమ్మా. దీనికి మనం అంటే జస్ట్ నార్మల్ గా శారీ వచ్చేసింది, ఈ బూటీస్ వచ్చినాయి. అంటే ఇంకా దీని డిజైనింగ్ ఎందుకు ఎక్కడ చేయాలి కానీ కూడా దీనికి మనం డిజైన్ చేయొచ్చు. ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఈ ఫ్లవర్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ వచ్చినప్పుడు మనం ఇలాంటిదే అంటే ఇలా అపీరెన్స్ వచ్చేది పల్చటి నెట్ క్లాత్, బెనారస్ నెట్ క్లాత్ కానీ సాఫ్ట్ నెట్ కానీ ఏదైనా క్లాత్ తీసుకుని దీని మధ్యలో ఇట్లా ప్యానెల్స్ గా వేసేసుకోవచ్చు. వేసుకుంటే ఎలా ఉంటది అని అనిపించవచ్చు. దానికి ఇంకొక మధ్యలో వచ్చి పర్పుల్ కలర్, కొంచెం డార్క్ పర్పుల్ కలర్ ఉంది. ఇక్కడేమో బార్డర్కి వచ్చేసరికి లైట్ పర్పుల్ లో వచ్చేసింది. సో మనం ఈ అపీరెన్స్ ఇచ్చుకుంటే శారీ అంతా గ్రాండ్ చేసేయచ్చు. ఓకే, అది ఎలాగో అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడమ్మా ప్రశాంతి, ఇలా వేసాం అనమాట మనం. ప్యానెల్స్ మధ్యలో క్లాత్ వేసేసుకుని ఒక బెనారస్ క్లాత్ 1/2 ఇంచ్ ఒక 2 బార్డర్స్ ఇచ్చాం అనమాట. ఓకేనా, ఇది చూస్తే ఎంత హెవీగా అయిపోయింది. రైట్, అలా ప్లెయిన్ గా ఉన్న శారీ నిజంగా చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ఇలా ప్యానెల్స్ ఇచ్చారు, దాంట్లో మధ్యలో గోల్డ్ కూడా మళ్ళీ మనం గోల్డ్ తీసుకున్నాం. గోల్డ్ కూడా ఇట్లా ప్యానెల్స్ లా అంటే స్ట్రైట్ ఏమో పీస్ వేసుకుని మధ్యలో ఇట్లా ప్యానెల్స్ లాగా వేసుకోవచ్చు. ఇది బ్లౌజ్. ఓకే, బాగుంది. దీనికి మళ్ళీ మనం ఎల్లో శారీ కాబట్టి మళ్ళీ ఎల్లో ప్యాచ్ లాగా ఇట్లా చేసుకుని అంటే డబుల్ నెక్ లాగా అంటే కొంచెం డిఫరెంట్ షేప్ ఇచ్చుకున్నాం అనమాట. తర్వాత హ్యాండ్స్ కూడా ఇట్లా కర్వ్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి కొంచెం అన్ఈవెన్ షేప్ లో కట్ చేసుకుని దానిలో నెక్ వచ్చి మళ్ళీ మామూలుగానే ఉంటది. దీన్ని చూస్తే నెక్ ఏదో డిఫరెంట్ గా ఉందేమో అన్నట్టుంది, కానీ నెక్ వచ్చి నార్మల్ నెక్. ఇది ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చే కొంచెం డిఫరెంట్ గా, దీనివల్ల మనకి ఏమి స్కిన్ ఎక్స్పోజ్ అవ్వడం కానీ ఏమి ఉండదు, కానీ డిఫరెంట్ గా కనిపిస్తుంది. సింపుల్ గా కోటా శారీస్ అనగానే మనకి ఏమనిపిస్తుంది అంటే కాటన్ శారీస్ కదా, దీన్ని బయట మనం పార్టీ వేర్ కట్టుకోలేము, జస్ట్ అలా వెళ్ళి చిన్న అకేషన్స్ కట్టుకోవచ్చు అనుకుంటారు. బట్ ఇలా మనం మంచిగా డిజైన్ చేసేసుకున్నాం అనుకోండి, మంచి పెద్ద అకేషన్స్ కూడా కట్టుకుంటే బాగుంటుంది. డెఫినెట్ గా ఇది పార్టీ వేరే, ఎందుకంటే ఇంత మనం బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకున్నాం కాబట్టి పార్టీలో వేసుకుంటేనే అబ్బాయి డిజైనర్ వేర్ శారీ అంత బాగుంది అని అంటారు కదా. అవును, డెఫినెట్ గా పార్టీలో కట్టుకుంటేనే బాగుంటాయి ఇట్లాంటి. ఓకే, సో మంచి కోటా శారీస్ దాన్ని డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో చూపించారు మాకు. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా. థ్యాంక్స్ అలాట్ శిరీష గారు. ప్రశాంతి.